హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మనము పోయిన వీడియోలో చేసుకున్నాము. ఫస్ట్ వీడియో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వీడియో మూలాధార చక్రంలో. మూలాధార చక్రంలో 4 పెటల్స్ ఉంటాయి. రెడ్ కలర్లో ఉంటుంది. కలర్ ఎక్కువైతే ఏం చేస్తారు, కలర్ తక్కువైతే ఏం చేస్తారు, కలర్ థెరపీ ద్వారా ఎలా దాన్ని ట్రీట్ చేస్తారు, లేకపోతే దాన్ని మనం చూడడం ద్వారా మన ఫ్రంట్ ఏదైనా ఒక వాల్ పోస్టర్ పెట్టుకొని దాన్ని చూడడం ద్వారా కూడా మనము మూలాధార చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవడము, లేకపోతే దాల్చిని, బ్లాక్ కాఫీ ఇవన్నీ తాగితే మూలాధార చక్రం ఎలా యాక్టివేషన్లో అవుతుందో అన్నీ మనము తెలుసుకున్నాము. ఇంకా ఇప్పుడు ఆ ఫోటో చూసారు కదా, దాంట్లో మీకు కింద ఏనుగు కనిపిస్తుంది, వైట్ ఏనుగు, ఇంకొకటి శివలింగం కనిపిస్తుంది. ఫస్ట్ దాంట్లో నేను ఫస్ట్ షేర్ చేశాను కదా, మీకు అది అంతగా తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆ ఫోటో మీకు వస్తుంది, మూలాధార చక్రం అని అంటే. సో మూలాధార చక్రంలో 4 పెటల్స్ ఉంటాయి. మళ్ళీ కింద ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది అనమాట. సో అది ఆడవాళ్ళ యొక్క కింద పార్ట్ అనమాట. లోపల ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి చుట్టూ 3.5 పొడవులు ఉన్నటువంటి పాము చుట్టుకొని ఉంటుంది. దాన్నే కుండలిని శక్తి అని అంటారనమాట. సో మన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ తెలుసు కదా, ఇడా పింగళ నాడీలు. సో లెఫ్ట్ రైట్ ఇవి రెండు దాని ద్వారా కుండలిని పైకి వెళ్ళి అక్కడ ఆజ్ఞాచక్రంలో విలీనం అయిపోతుంది అనమాట. విలీనం అయిపోయి అక్కడి నుంచి సహస్రారానికి వెళుతుంది కుండలిని శక్తి. సో ఫిమేలు మేలు రెండు కలిపి అది అట్లా చెప్తారనమాట కుండలిని శక్తి అనేది. సో అక్కడ మీరు శివుడిది చూడొచ్చు. తర్వాత పాము కూడా 3.5 అడుగులు, 3.5 ఇలా చుట్టుకొని ఉంటుందన్నమాట. 3.5 ఆ టైప్లో అది చుట్టుకొని ఉంటుంది. దాన్ని కూడా మీరు చూడవచ్చు. తర్వాత దాని కింద వచ్చేసి ఒక ఎలిఫెంట్ ఉంటుంది, వైట్ కలర్ ఏమిటికి, శాంతికి చిహ్నము. తర్వాత ఈ వైట్ ఏనుగు ఎవరి దగ్గర ఉంటుంది? ఇంద్రుడు ఇంద్రాణీదేవి దగ్గర ఉంటుందన్నమాట. ఇంద్ర సభలో లేనిది ఏది లేదనమాట. సో మనము ఇంద్రాణీదేవి మెడిటేషన్ చేసినా, ఇంద్రుడిని వేడుకున్నా కూడా మనకి అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆ ఇంద్రుడి యొక్క వాహనము, ఇంద్రాణీదేవి యొక్క వాహనమే ఈ ఎలిఫెంట్, వైట్ కలర్ ఎలిఫెంట్ అనమాట. ఇప్పుడు ఇవి ఫస్ట్లో ఉండేమో, ఇప్పుడు వైట్ కలర్ ఎలిఫెంట్స్ ఎక్కడ లేవు. సో విదేశాలలో ఉన్నాయేమో తెలియదు, చూడాలా. సో ఈ ఏనుగుకి తెలుసు అందరికీ, ఏనుగుకి ఒక తొండమే ఉంటుంది. కానీ ఇక్కడ 7 తొండాలు ఉంటాయి. ఆ 7 ఏమేమిటికి వస్తాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్న క్లాస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ట్రంక్ అంటే ఈ తొండం ఒకటి. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే రస. మనకి తెలుసు రస, మాంసం ఇవన్నీ మనము చదువుకొని ఉన్నాము. అది ఇప్పుడు ఏమనేది చెప్తాను, పాయింట్స్ రాసుకున్నాను, దాని ప్రకారంగా చెప్పుకుంటూ వెళ్తాను నేను. ఓకే, రస అనేది ఏమి అంటే మన బాడీలో ఉన్నటువంటి వైట్ బ్లడ్ సెల్స్ అనమాట. ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది, అప్పుడు వైట్ కలర్ ఒకటి బయటకు వస్తుంటుంది. ఇలాంటివన్నీ ఈ రస ఇన్బ్యాలెన్సింగ్ వల్ల, అంటే మూలాధార చక్రంలో ఇది ఉంటుంది కాబట్టి ఇది ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఇలా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా చేస్తే కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇంకా పింపుల్స్ అవుతుంటాయి అందరికీ. ఆ పింపుల్స్ అయినాక మళ్ళీ వాటి ద్వారా కూడా పస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఎవరైనా దెబ్బ తగిలితే కూడా అది బయటకు వస్తుంటుంది, వైట్ ఇది పస్ అంతా బయటకు వస్తుంటుంది కదా. అదంతా ఇది రసాకి సంబంధించింది. తర్వాత మనకి ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ హెల్త్ బాగలేకున్నప్పుడు. మగవాళ్ళకి కూడా ఏది వైట్ కలర్లో వచ్చినా ఇదంతా మనము రస అనే దాని కిందనే తీసుకుంటారనమాట. తర్వాత మూలాధార చక్రం యాక్టివేషన్లోనూ ఉండదు, తర్వాత అనాహుత చక్రము యాక్టివేషన్లో ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, మాటికి ఉమ్మేస్తుంటారనమాట, అట్లా అంటుంటారు కదా. అది కూడా అది అనాహత చక్రము డిస్బ్యాలెన్స్ అయితే అది కూడా ఈ మూలాధార చక్రం యాక్టివేషన్లో లేకపోతే అది ఎక్కువగా వస్తూ ఉంటుంది వాళ్ళకి అలా. సో ఇవన్నీ ఈ రస అనేది తక్కువగా ఉంటే అప్పుడు ఇది అంతా జరుగుతుంది అనమాట. వైట్ కలర్ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా రాని, మళ్ళీ ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనము ఈ రసాన్ని మనము కరెక్ట్గా చేసుకుంటే అప్పుడు మనము నెగిటివ్ థింకింగ్ చేయకుండా
బాగా ఉండి పాజిటివ్నెస్లో ఉన్నంత వరకు మనకి ఏ డిసీజు రాదు, మన ఆరాలోకి రాదనమాట. తర్వాత నెక్స్ట్ తొండం ఒకటి అయిపోయింది. ఇప్పుడు రక్తం, బ్లడ్ సెల్స్. బాడీలో మనకి రక్తము ఉంటుంది, మనం తినడం ద్వారా రక్తం కూడా వస్తూ ఉంటుంది. కానీ సెల్స్లో కూడా ఒక సెల్ పుట్టి ఉంటుంది, బ్లడ్ సెల్స్ ఉంటాయి. అవి కూడా సెల్స్ బ్లడ్ని ఉత్పత్తి చేయాలి కదా, అవి ఒక్కొక్కసారి ఉత్పత్తి చేయవు అనమాట. అప్పుడే మనకి హిమోగ్లోబిన్ అనేది తక్కువ అయిపోయి మనకి బ్లడ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. మనకి బ్లడ్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ క్లాట్స్, ఎప్పుడు బ్లడ్ చూడడము, ఇలాంటివన్నీ ఇవి బ్లడ్ ద్వారానే వచ్చేది. ఇది మూలాధార చక్రం నుంచే వచ్చేదన్నమాట. సో దాన్ని మనము యాక్టివేషన్గా చేసుకోవాలా. స్ట్రెస్ ఉండకూడదు, నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. వీటిని అన్నీ చేసుకుంటా బాగా మడసంగా తింటూ ఉంటే కూడా మనకి రక్తము, బ్లడ్ సెల్స్ అనేది మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ సెల్స్తో కూడా మాట్లాడచ్చు మనం. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఈ సెల్స్ ఇలా ఉన్నాయి, నువ్వు ఇంకా ఇంప్రూవ్ కావాలా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అవి కూడా కొన్ని మెడిటేషన్స్ ఉన్నాయి. అలా మనం సెల్తో మాట్లాడి మెడిటేషన్ చేసి అవన్నీ పెరిగేటట్లు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా క్యాన్సర్కి సంబంధించి బ్లడ్ క్యాన్సర్ ఇవన్నీ ఈ సెల్స్కి సంబంధించినవే అనమాట. సో ఇది మూలాధార చక్రంలో ఉన్నటువంటి తొండంలో ఏనుగు ఒక తొండము ఉంటుంది కదా, దానిలోని రెండవ రకమైనది రక్తం అనమాట. నెక్స్ట్ మూడవది మాంసం అంటే తెలుసు కదా, ఇక్కడ ఉంటుంది కదా, ఇది అనమాట. దీనికి స్ట్రింగ్స్ అంటారు. తర్వాత ఎలా అంటే స్ట్రింగ్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనము బనానా ఉంటుంది కదా, వాటర్లోకి వేస్తే ఒకలాగా తీగలు వస్తాయి కదా, అలాంటి తీగలే. ప్రతి చక్రంలోనూ 12 లేయర్స్ ఉంటాయి అన్నమాట. మనం చదువుకున్నాం కదా. సో ఆ లేయర్లో నుంచి ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క డైమెన్షన్కి సంబంధించింది. మనకి ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావాలి అని అంటే ఈ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఇది ఒక్కొక్కటి మనకి యాక్టివేషన్లో ఉండాలి. 1, 2 ఉంటాయి, మిగిలినవన్నీ నిద్ర అవస్థలో ఉంటాయి అన్నమాట. సో వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు అలా ఇంప్రూవ్ చేసుకుంటే బాగా మాంసం అనేది మనకి బాగా వస్తుంది. ఇంకా ఏమి అంటే బ్లడ్ క్లాట్స్ అవుతుంది మనకి. ఎప్పుడైనా ఎక్కువగా పనులు చేస్తూ ఉంటే, బరువైన వస్తువులు ఎత్తాలనుకుంటే మనం ఒక రకంగా భయపడతాం అనమాట. ఓ అబ్బా దీన్ని నేను ఎత్తాలా అని అనుకుంటాం కదా, అప్పుడు ఏమైపోతుంది, మన బాడీ మన మాట విననమాట. సో ఇది మనం ఎత్తితే అది అవుతుంది అనేసి మన బాడీకి మనమే సిగ్నల్ ఇచ్చినట్లు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి పెయిన్ వచ్చేస్తాయి అనమాట, చేతులు కాళ్ళు అట్లా పెయిన్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఏమవుతుంది, ఒక్కొక్కసారి అది మనము వెయిట్ ఉండదులే అని ఎత్తింటాం, కానీ అది బరువుగా ఉంటుందన్నమాట. అప్పుడు కూడా మనకి పెయిన్స్ అనేది వస్తాయన్నమాట. సో అన్నీ మన ఆలోచన విధానాలలోనే మనపై ఆధారపడి ఉంటుందన్నమాట. సో మనము అది అంత బరువు ఎత్తినా మనకి ఏమీ కాదు అని అనుకున్నప్పుడు మనకి అది ఏమీ జరగదన్నమాట. సో మా బ్రెయిన్ ఈజ్ ట్రైన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లో కూడా అన్ని 4 టైప్స్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆ కెమికల్స్ ద్వారా కూడా మనము ఇవి ప్రొడ్యూస్ అయినప్పుడు మన బాడీ మన మాట వింటుందన్నమాట. సో ఇది మూలాధార చక్రంలో ఉన్నటువంటి మూడవదైన మాంసం యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ మేధ అంటే మేధస్సుకు సంబంధించినది. ఇంటెలిజెన్స్ ఫస్ట్ ఒకటి వస్తుంది. టిష్యూ ఎనర్జీ, ఇది టిష్యూ ఎనర్జీ అంటే ఏమంటే, ఎప్పుడైనా మనం తినకపోయినా కూడా టిష్యూలో ఉన్నటువంటి ఫ్యాటు అవన్నీ మనకి ఎనర్జీలుగా తయారైపోతాయి అన్నమాట. అవి బాడీకి కావలసినవన్నీ ఇస్తాయి. ఇప్పుడు 2 కిలోమీటర్స్ నడచాలని అనుకుంటాము. ఎంత నడచాలి అనేది మనకి అంత దూరం నడుస్తామా అని అనుకున్నామనుకో, అప్పుడు నడవలేకపోతాం. కొంచెం దూరం నడిస్తేనే మనకి ఆయాసము అట్లాంటివన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కానీ మనము నేను 2 కిలోమీటర్సే కదా, ఇక్కడే ఉంది కదా, ఏం పెద్దలే నడచలేని అనుకున్నప్పుడు మనము నడవగలుగుతాం అన్నమాట. సో అన్నీ మనము మన బాడీలోని మన బ్రెయిన్కి సంబంధించి అట్లాంటివన్నీ మనం బాగా చేసుకుంటూ ఉంటే మనకి మంచి ఆలోచనల ద్వారా మన పరిస్థితిని మనము చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అస్థ అంటే బోన్స్ స్ట్రక్చర్ని అస్థ అని అంటారనమాట.
వీళ్ళ స్ట్రక్చరు సరిగా ఉండదన్నమాట. వీళ్ళు ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఎక్కువగా మాంసాహారాలు తింటూ ఉంటారు, జంతువులను చంపుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా ఏమైనా అనిమల్స్ అవి ఇవి పోతూ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని ఆటలాడడము, వాటిని చేతులు విరిచేయడం, కాళ్ళు విరిచేయడము, అట్లాంటివన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళు ఏమంటే ఇంటికి బాగా పనిచేస్తారు, బాగా ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎంత చేసినా ఇంటికి అనేసి బాధపడుతూ ఉంటారనమాట. కానీ మళ్ళీ వాళ్ళ ఇంటి పనులు ఏం చేయకూడదు అనుకొని డిసైడ్ అయిపోయి ఉంటారు. కానీ అబ్బా నేను లేకుంటే ఇంటి పనులు ఎలా జరుగుతాయని మళ్ళీ వచ్చి చేస్తారు, కానీ అదే దుఃఖంతో చేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, బోన్స్ పెయిన్ అనేది వస్తుందన్నమాట. బోన్ మ్యారో, బోన్స్ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ వస్తాయి వాళ్ళకి. తర్వాత మనం తినడం ద్వారా కూడా కాల్షియంని ప్రొడ్యూస్ చేయదన్నమాట. మనం బాధలో ఉంటాం కాబట్టి అది ప్రొడ్యూస్ చేయదన్నమాట. ఇంకేం చేస్తాం, మనం తక్కువగా ఉందని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాము, కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాము. సో ఇట్లాంటివన్నీ జరగకూడదు అంటే మన మైండ్ సెట్ ఫస్ట్ మనము బాగా చేసుకోవాలి. మన మూలాధార మైండ్ సెట్తో పాటు మన మూలాధార చక్రాన్ని కూడా మనము బాగా చేసుకోవాలన్నమాట. అందుకే కింద నుంచి వాళ్ళకి అంతా ప్రాబ్లమ్సే ఉంటాయన్నమాట. బోన్స్కి సంబంధించింది ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి నొప్పులు అవి ఇవి అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఏదైనా మనకి తక్కువగా ఉంటే మనకి బాగా అనిపిస్తుంది, మనకి తెలుస్తుంది అయ్యో మన కర్మ ఇంతేనేమో, ఇట్లనే ఉందేమో అని అనుకుంటాం అనమాట. మన కర్మ కాబట్టి మనం అనుభవించాల్సి వస్తుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఆ కర్మను కూడా మనము తిప్పుకోవచ్చు అనమాట. కొంచెం ఒక 100% ఇప్పుడు కర్మ చేసింటాం, దాన్ని మనము మంచి రూట్లో పోయి బాగా హెల్ప్ చేసి అందరికీ దాన్ని అర్థమన్నా తగ్గించుకోవచ్చు కదా. సో ఇది కూడా ఒకటి, ఈ ఫార్ములా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ మజ్జ అంటే బోన్స్ మధ్య ఉంటుంది కదా, ఒక లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని మజ్జ అని అంటారనమాట. అంటే అది మన యొక్క కర్మ బలము, మన యాన్సిస్టర్స్ యొక్క పూర్వ సంస్కారము, పాపాలు, పుణ్యాలు, కర్మలు ఇవన్నీ ఈ మధ్య ద్వారా మనకి వస్తాయి. మళ్ళీ 7th వన్ వచ్చేసి శుక్ల. ఈ మధ్య శుక్ల రెండు ఒకేలాగా ట్రీట్ చేస్తారు. ఇది డిఎన్ఏ స్ట్రక్చర్కి సంబంధించిందనమాట. ఏదైనా మనకి తెలుసు, మన థాట్స్ కానీ మన డిఎన్ఏలో ఏది ఉంటే అది మన ముందు తరాలకి వాళ్ళకి అలానే వస్తుంది. సో మనం నెగిటివ్ థాట్ చేసినామంటే మనకు నెగిటివిటీనే మన పిల్లలకు కూడా మనము ఇస్తూ ఉంటామన్నమాట. ఇంకా మనము ఈగో ద్వారా చాలా కోపము ఇలాంటివన్నీ మనకి ఎక్కువగా ఉంటే మన సెల్స్ కూడా అలానే ఉంటాయి. సో మన డిఎన్ఏ మన పిల్లలకు పోయింటుంది కాబట్టి వాళ్ళకు కూడా అలానే వస్తాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఒకరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు, అలానే ట్రీట్ చేస్తుంటారు, అలానే కొట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళని ఏమంటాం మనం, అయ్యో వాళ్ళ ఇంట్లో అందరూ ఎప్పుడు అలానే చేస్తుంటారంటే అది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, వాళ్ళ పూర్వ యొక్క సంస్కారం వలన, వాళ్ళ తల్లిదండ్రుల వలన, వాళ్ళ పూర్వీకుల ద్వారా అది అలానే వచ్చి ఉంటుంది మనకి. ఈ డిఎన్ఏ అనేది ఏమంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వంట చేస్తాం, ఒక్కొక్కసారి మనము ఏమైనా అన్వాంటెడ్ చీజులు ఉంటాయి కదా, కలపాలంటే మనం కలపం వెంటనే, ఎందుకంటే అది మన డిఎన్ఏలో స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. అది కలిపితే అది మన బాడీకి డేంజర్ అని తెలిసి అది మన బాడీ కూడా మన మైండ్ కూడా అది కలిపేదానికి ఒప్పుకోదన్నమాట. ఇప్పుడు సడన్గా కొంతమంది ఎంతో బాగా వంట చేస్తుంటారు, తెలియకపోయినా ఒక వీడియో చూసింటారు, కానీ ఆ టేస్టు అది ఇది రావాలంటే ఎంత కష్టం కదా. కానీ అదంతా ఎక్కడుంటుంది, వాళ్ళ బాడీలో, వాళ్ళ డిఎన్ఏలో అది ఇదైపోయి ఉంటుందన్నమాట. అందుకే వాళ్ళు చేసిండే వంటలు కానీ ఏమైనా కానీ అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ పూర్వీకుల నుంచే అది వచ్చి ఉంటుందన్నమాట. ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళకంతా మెడిసిన్ అవంతా చదువుకొని ఉంటారనమాట. ఆ నాలెడ్జ్ అంతా వాళ్ళు బిడ్డలు కానీ ఎవరైనా కానీ
అలానే వాళ్ళు కూడా డాక్టర్సే అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ వాళ్ళ డిఎన్ఏలో ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం చదివినా అది ఫుల్గా యాక్టివేషన్ అయిపోయి ఫుల్గా మార్క్స్ వచ్చేది ఇలా అలా అవుతూ ఉంటుందన్నమాట. సరే ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా, ఇది మన కర్మనే అని అనుకుంటుంటారు కొంతమంది. కానీ అది అనుభవించేటప్పుడు అది కర్మనా శిక్ష అనేది మనము ఆలోచించాలన్నమాట. ఇప్పుడు ఒకరు ఐఏఎస్ చదువుతూ ఉంటారనుకో, వాళ్ళు ఐఏఎస్ చదువుతూ ఉంటారు కానీ అది శిక్షణలాగా వాళ్ళు ట్రీట్ చేస్తే సరే, అది శిక్ష అనుకుంటారా వాళ్ళు? అనుకోరనమాట. అది శిక్షణ కిందకి వస్తుంది. అది అలా అనుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి మనము శిక్షణ తీసుకోవాలా, శిక్ష వేసుకోవాలా అనేది మనం డిసైడ్ అయిపోవాలి. ఇప్పుడు సడన్గా ఏదో ఒకటి అవుతుంది, సో దాని నుంచి మనం బయటికి రావాలి. అది దాన్ని మనము ఒక శిక్షణలాగా తీసుకొని ఈ తప్పు జరిగింది, ఇంక మీదట అట్లాంటి తప్పు జరుగుకోకుండా నేను ఏం చర్యలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. దాన్ని శిక్షగా మనము అనుభవించుకోకూడదు, కర్మ అని ఊరికే ఉండకూడదు. దాని నుంచి కొంచెమన్నా మనము బయటికి రావాలన్నమాట. సో ఇది వైట్ ఎలిఫెంట్ యొక్క 7 తొండాల యొక్క ఇవన్నీ అన్నమాట. ఈ 7 మనకి కరెక్ట్గా మన బాడీలో పనిచేస్తూ ఉంటే మన ఆరాలోకి కానీ నెగిటివ్ ఎనర్జీలు కానీ ఏంటివి రావన్నమాట. ఆరా కొంచెము బ్రేక్ అయినా కూడా దాంట్లో నుంచి మనకి ఒకటి తర్వాత ఒకటి అన్నీ వస్తూనే ఉంటాయన్నమాట. సో ఈ 7 ట్రంక్స్ని మనము బాగా పెట్టుకోవాలి, మన పాజిటివ్నెస్లో ఉండాలా అనేవి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. శిక్షణ అనేది ఆలోచించాలన్నమాట. శిక్షణ మనకి ఇచ్చినది శిక్షణ అని ఆలోచించి ఆ కర్మ నుంచి, అక్కడ నుంచి, పనిష్మెంట్ నుంచి మనము బయటికి రాగలిగితే మనము బాగా ఉంటామన్నమాట. ఇది మూలాధార చక్రము. సో ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.